గోపాల బాలం మనసేవిదం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాల బాలం మనసేవిదం తత్పదం చింతయేయం సదా. పవమాన సుతుడు బడు మిల్దములకు నీనామ రూపములకు నిత్య జయ మంగళం. పవమాన సుతుడు బడు మిల్దములకు నీనామ రూపములకు మంగళం. ప్రహ్లాద నారదారై బదులు పొగడగొన్న నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదారై బదులు పొగడగొన్న నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగరాజాది వినుతమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగరాజాది వినుతమైన నీ నామ రూపములకు నిత్య అద్భుతమైనటువంటి కచేరీ విన్నామని ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చోట్ల వాళ్ళు పాడుతూ ఉంటే ఒళ్ళు నాకు గగురుపాటు చెందింది. అలా పాడారు వాళ్ళు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రంగపుర విహార పాడితే నిన్ననో మొన్ననో డీకే పట్లమణి గారి ఉత్సవం చేశారు ఇక్కడ ఈ ఊళ్ళో ఆపిటి దగ్గర. ఆమె గుర్తొచ్చారు ఆ పడితే. శివవంతురాలి ఎన్నాళ్ళ వరకు ఉందామో చదువుతుంటే అది కూడాను నాకు ఐఎమ్ వెరీ సెంటిమెంటల్ అబౌట్ దట్ కృతి. ఎందుకంటే మా గురువు గారు పాడేవారు. ఎన్నిసార్లు పాడారో అన్నిసార్లు వింటూ కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చేసేవాడిని నేను. ఆయన అలా పాడేవారు. ఆయన ఒకసారి పాడే వర్షం రెండోసారి వినపడేది కాదు మాకు. అందువల్ల జెమ్స్ ఏరుకొని వచ్చి వజ్రాల గనిలో నుంచి కీర్తనలు పాడేది వాళ్ళు. చాలా కృతజ్ఞుడు నేను. వేదిక మీద ఉన్న నలుగురికి భగవద్ ఆశీర్వాదం, నా ఆశీర్వాదం. వచ్చే కాలంలో మరింత ఉత్తృతిగా వీళ్ళు పెరిగి చాలా యాక్టివిటీ ఇంప్రూవ్ కావాలంటే ఇంప్రూవ్ అంటే వాళ్ళు ఇప్పుడు సరిగ్గా చేయడం లేదని కాదు, ఇంతకంటే వరకు వచ్చే స్థితికి ఫర్దర్ హయ్యర్ అప్ వెళ్ళాలి. రికగ్నిషన్ రావాలి, వరల్డ్ వైడ్ రికగ్నిషన్ కావాలి. అంత బాగా పాడారు వాళ్ళు.
వైరం మీద పండిబాబు గారు, మా శ్రీరామమూర్తి గారి శిష్యురాలు, అక్కడ పరమ ఆప్తులు నాకు ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు, వాళ్ళ అబ్బాయి రాజాలక్ష్మణరావు, మెదడు ఉదరుడు మనకు తెలియదు. అతని దగ్గర ఎంత ఉద్యమం ఉన్నది అనేది వింటేనే కానీ అర్థం కాదు మనకు. అటువంటి ఆర్టిస్టుల పరంపరలో వచ్చి చక్కటి కీర్తన పాడారు వీళ్ళు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇందాక చెప్పినట్టు భవిష్యత్ కాలంలో వీళ్ళు సంగీత ప్రపంచంలో ధృవతారులుగా వెలగాలని ఆ పరమేశ్వరుడు వారిని కరుణించి తన కృపావర్షాన్ని కురిపించి ఆ స్థితికి వాళ్ళని చేర్చాలని నా కోరిక. మా వచ్చిన కార్యక్రమాల్లో 24, 25 తారీఖుల్లో ఉంటాయి. నాకు కావాల్సింది డబ్బు కాదు, మీలాంటి వాళ్ళు వచ్చి వినడం కావాలి. నాకు మీలాంటి వాళ్ళు వచ్చి వింటే నేను ఎన్ని కార్యాలైనా చేయగలను. ఇప్పటికి 672 అయినాయి, ఇంకా 328 ఐటమ్స్ చేయాలి, నేను చేస్తాను అది కూడా. కానీ మీరు రావాలి, అది పాయింట్. నాకు మీరు డబ్బు కానీ ఎంట్రీ ఫీ లేదు, టికెట్ లేదు, ఫ్రీ ఎంట్రన్స్. రావడం వినడం చప్పట్లు, నేను అడిగే చప్పట్లు కొట్టండి, ఎందుకంటే అది మనకే ఆరోగ్యం. అందులో నా మనవిని నుంచి మీరందరూ వచ్చి వినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేటికి సెలవు. అందరికీ నమస్కారం.